చూడరా మన ఇంట్లో అంత ఆడపిల్లలు ఉన్నారు, నీ భార్య మగపిల్లవాడికి జన్మనివ్వాలి. ఇది ఒక డేంజరస్ థింగ్. ఇంకెప్పుడు ఇంకెప్పుడు నీకు పిల్లలు లేరా? నీ నోటి మాట నాకు నెక్స్ట్ మంత్ కన్సీవ్ అవ్వాలి, అవ్వలేదనుకోండి మిమ్మల్ని అడుగుతా నేను. గుడ్ పాయింట్. ఇది చాలా మంది చూసి నేర్చుకోవాలి. ఆస్ట్రాలజిస్ట్ ముహూర్తాలు పెట్టి మరీ డాక్టర్ల పీక పైన కత్తి పెట్టి ఈ టైంకి డెలివరీ కావాలా? మీ కూతుర్ని అంత గారవం చేసి పెంచి అత్తగారింటికి పంపిస్తున్నారు కదా, సారే ఇవన్నీ పంపించేటప్పుడు ఆ లారీలో పెద్ద త్రిశూలం కూడా పంపించండి. విజువలైజేషన్ చేసుకొని కళ్ళు ఇట్లా ఉండాలా, ముక్కిలా ఉండాలా, నాకు అమ్మాయి పుట్టాలా లేకపోతే అబ్బాయి పుట్టాలా అని విజువలైజేషన్ చేసుకొని అదే థింకింగ్స్లో ఉంటే అలానే మ్యాక్సిమం పుట్టే ఛాన్సెస్ ఉంటాయి అని అంటారు. అది నిజమేనా? ఎక్కువ శాతం ఉంటుంది. ఇలా మామగారు పెద్ద పెద్దగా టీవీలు పెట్టుంటాడు, క్రైమ్ వాచ్ చూస్తుంటాడు, లోపల ఉన్న బిడ్డ కనెక్ట్ అవుతూ ఉంటారు. సో ఇంటి బయట కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని రాస్తారు కదా, అట్లా ఇంటి బయట మా ఇంట్లో ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంది జాగ్రత్త అని. ఎందుకంటే ఇంటికి ఎవరు పడితే వాళ్ళు రాకూడదు. సో అసలు ప్రెగ్నెన్సీ యోగా అంటే ఏంటి? ప్రెగ్నెన్సీ యోగా అంటే ఒకటే రూల్ పెట్టుకోండి, ఏంటంటే నో బడీ క్యాన్ టచ్ మై ఎమోషన్స్ వితౌట్ మై పర్మిషన్. శివుని ఆనలేనిదే చీమైనా కుట్టదు, శివమాయలో పడితే సీమ కుట్టిన తెలియదు.